భూమి అంతటా ఎంతో ప్రభావం గల దేవుని ఘనమైన నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం మాత్రమే. ఒకసారి చదువుదాం ఈ వచనాన్ని. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు అలాగే చేయను అని. నిన్నటి ధ్యానంలో బెతెస్దా కోనేరు దగ్గర జరిగిన స్వస్థత తర్వాత యూదులు యేసుప్రభు వారిని ఎందుకు హింసించారో చూశాం. వారు ప్రభు చేసిన అద్భుతాన్ని చూడకుండా అది విశ్రాంతి రోజున జరిగిందనే విషయాన్ని పట్టించుకుని, నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని ప్రభు చెప్పిన మాటను బట్టి తనకు తండ్రితో ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని వెల్లడించినప్పుడు ఈ మాటలకు యూదులు ఆయన దేవుని తన సొంత తండ్రి అని చెప్పడమే కాకుండా తన దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని గ్రహించి మరింతగా కోపగించుకుని ఆయనను చంపాలని ప్రయత్నం చేశారు. అంటే రెండు కారణాల చేత. ఒకటి, విశ్రాంతి రోజున ఆయన స్వస్థత జరిగించారని, రెండు, తండ్రితో సమానంగా చేసుకున్నారని. అయితే ఈ రోజు మన ధ్యానంలో ప్రభువు ఈ ఆరోపణలకు ఇచ్చిన అద్భుతమైన సమాధానాన్ని చూడబోతున్నాం. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది, యేసుప్రభు వారు తండ్రికి విరోధంగా పనిచేసేవాడు కాదని, తండ్రితో సంపూర్ణ ఐక్యతలో ఉన్నవాడని తెలియజేస్తా ఉన్నారు. ఆయన చేసే ప్రతి పని తండ్రి చేసిందే. తండ్రి ఎలాగ చేశారో అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చేస్తా వచ్చారు. ఆయన చెప్పే ప్రతి మాట తండ్రి చిత్తమే. తండ్రి కుమారుని మధ్య ఉన్న ప్రేమ, ఐక్యత, అధికారము, మహిమను గురించి ఈ వచనంలోనూ ఇంకా రాబోయే వచనాల్లోనూ ప్రభువు చెప్పిన గొప్ప సత్యాలను మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ రోజు యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలోని వివరణను మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏమీ చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు అలాగే చేయను అని ఈ వచనంలో చూచునో అనే పదం, అంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అని చెప్పబడిన చోట ఆ చూచునో అనే పదం కేవలం కళ్లతో చూడడానికి మాత్రమే సూచించటం లేదు, కానీ గ్రీకు భాషలో ఇక్కడ ఉపయోగించబడిన భావం తండ్రి కార్యాలను గమనించటం మాత్రమే కాదు, తండ్రి చిత్తాన్ని, హృదయాన్ని, ఉద్దేశాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉండటం, వాటితో సంపూర్ణ ఐక్యతలో ఉండడాన్ని చూపిస్తా ఉంది. అందుకే యేసుప్రభు వారు ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడును అలాగే చేయును అని చెప్పారు. అంటే తండ్రి చేయనిది కుమారుడు చేయడు, తండ్రి కోరనిది కుమారుడు కోరడు, తండ్రి మాటకు విరుద్ధంగా ఏ మాత్రం కూడా ప్రవర్తించరు. కుమారుని జీవితం అంతా కూడా తండ్రి చిత్తానికి సంపూర్ణ ప్రతిబింబంగా ఉంది అని అర్థమయ్యేలా ప్రభు చెప్పారు. ఈ విషయాన్ని బలపరుస్తూ యేసుప్రభు వారు తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో అంటున్నారు, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికే పరలోకాన్ని నుండి దిగి వచ్చాను అని. ఇంకా యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు అంటున్నారు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని. ఈ వచనంలో మనకొక సీక్రెట్ కనిపిస్తా ఉంది. అదేంటంటే ఆయనకి ఇష్టమైన కార్యము చేయువారికి వారిని ఆయన ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు అని. ఈ లేఖనాలను ఆధారం చేసుకుని మనం అర్థం చేసుకోవచ్చు, యేసుప్రభు వారి జీవితం పూర్తిగా తండ్రి చిత్తంపై కేంద్రీకృతమై ఉందని అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఒక గొప్ప లెసన్ ఉంది. అదేంటంటే యేసుప్రభు వారు కేవలం ఇక్కడ ఒక్క సత్యాన్ని బోధించలేదు, మనకు మాదిరిగా జీవించి చూపించారు. అందుకే పేతురు తన మొదటి పత్రికలో రాస్తున్నాడు 2వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని. ఇంకా యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో కూడా, నేను నీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని అని ప్రభు అన్నారు. ఇంకా మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు అంటున్నారు కదా, నా యొద్ద నేర్చుకొనుడి అని. ప్రభు చెప్పారు అంటే, నా యొద్ద నేర్చుకోండి అని చెప్పారు అంటే ఆయన నేర్పిస్తారనే కదా. అందుకే పౌలు కూడా అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అని. యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలనుకుంటే మనకు పరలోకం అంతా కూడా సపోర్ట్ చేస్తుంది. మనల్ని ఒంటరిగా ఎవ్వరూ విడిచిపెట్టరు. దేవుని శక్తి ఎప్పుడు మనకు తోడై ఉంటుంది. ఆయన దృష్టి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దృష్టి ఎప్పుడు కూడా తన సొంత ఆలోచనల మీద లేదు, తండ్రి కార్యాల మీదే ఉంది. ఆయన ఫోకస్ అంతా కూడా తన స్వప్రయోజనాల మీద కాకుండా దేవుని సంకల్పం మీద ఉంది. నేడు మన జీవితాల్లో కూడా ఇదే ప్రశ్న మనకు వర్తిస్తుంది. మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మన సొంత చిత్తాన్ని అనుసరిస్తున్నామా లేక దేవుని చిత్తాన్ని వెతుకుతున్నామా? నేను చెప్పాను కదా ఇక్కడ ఒక సీక్రెట్ తెలుసుకోవాలి అని. మనం గనక యేసుప్రభు చేసినట్లుగా దేవుని చిత్తాన్ని చేయాలని నిర్ణయించుకుంటే పరిశుద్ధాత్మ మనకు తన శక్తినిచ్చి సపోర్ట్ చేస్తారు. లేదు మనం మన చిత్తాన్నే చేయాలి అని అనుకుంటే మన
సొంత శక్తితోనే దాన్ని చేయాల్సి ఉంటుంది. అది మనకు చాలా భారం అయిపోతుంది. ఇంకా మన చిత్తం ఎప్పుడు కూడా దేవుని చిత్తంతో సమానం కాదు. దేవుని చిత్తంలో ఉన్న ఆశీర్వాదం, క్షేమం ఎప్పుడు మన చిత్తంలో ఉండదు. ఇది మనం గ్రహించాలి. చాలా సార్లు మనం దేవుణ్ణి మన ప్రణాళికలను ఆశీర్వదించమని, మన ఆలోచనలు సఫలపరచాలని అడుగుతూ ఉంటాం. కానీ యేసుప్రభు చూపించిన మార్గము ఇందుకు వేరుగా ఉంది. ఆయన మాదిరి ఎలా ఉంచిపోయారంటే, ఆయన తన ప్రణాళికలను తండ్రికి సమర్పించలేదు, తండ్రి ప్రణాళికనే స్వీకరించారు. అందుకే క్రైస్తవ జీవితం అంటే కేవలం దేవుని నమ్మటం మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాట ప్రకారం బ్రతకటం, దేవుని చిత్తాన్ని తెలుసుకుని దానికి లోబడటం. మన దృష్టి లోక విషయాల మీద కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడో, ఏం కోరుకుంటున్నాడో దానిపైన మనం నిలిపి ఉంచితే గనక ఖచ్చితంగా మనం చేసే ప్రతి పని దైవ చిత్తానుసారంగానే ఉంటది. యేసుప్రభు వారు తండ్రి కార్యాలను చూసి వాటినే చేసినట్లుగా మనం కూడా ఆయనను చూచి ఆయన అడుగుజాడల్లో నడవగలుగుతాం. మన ఆలోచనలు, మాటలు, కార్యాలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం నిజమైన ఫలాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈనాటి మన ధ్యానంలో ఈ 19వ వచనంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని కుమారుడైన యేసు ప్రభు తండ్రిని చూసి తండ్రి చిత్తాన్ని గ్రహించి తండ్రి చేస్తున్న కార్యాలనే చేసినట్లే దేవుని పిల్లలమైన మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి బ్రతకగలగాలి. యేసు ప్రభు వారు అన్న మాటను మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు అని. ముందు మనం అసలు దేవుడు చేసింది మనం చేయాలి అని అంటే మనం ఆయన చేసింది చూడటాన్ని నేర్చుకోవాలి. అంటే యేసుప్రభు తన దృష్టిని ఎప్పుడు కూడా తండ్రి మీదే ఉంచారు. ఆయన ఏం చేస్తున్నారు, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి అనే వాటిని గమనిస్తూ వచ్చారు. అలాగే మనం కూడా క్రీస్తుని పోలి జీవించాలంటే ముందుగా క్రీస్తుని చూడటం నేర్చుకోవాలి. ఆయన సంగతులు గ్రహించడం నేర్చుకోవాలి. ఆయన మనసు ఏంటి, ఆయనకు ప్రాముఖ్యమైనది ఏంటి, ఎలా ప్రేమించారు, ఎలా సేవించారు, ఎలా ప్రార్థించారు, ఎలా విధేయత చూపించారు, ఎలా మాట్లాడారు, ఏ విషయానికి ఎలా రియాక్ట్ అయ్యారు, ఈ విషయాలు మనం కూడా తెలుసుకోగలగాలి. ఒకవేళ గనక మన దృష్టి లోకం మీద ఉంటే లోకాన్ని పోలినట్లుగానే మారిపోతాం. మన దృష్టి మనుషుల మీద ఉంటే వారిని పోలే నడుచుకుంటాం. కానీ ఒకవేళ మన దృష్టి యేసుక్రీస్తు మీద ఉంటే యేసుక్రీస్తును పోలినట్లుగా మనం కూడా మార్చబడతాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఏం చేయడం చూచారో అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయడం చూసామో అదే ప్రకారంగా మనము జీవించగలగాలి. ఇక్కడ జీవించగలగాలి అని చెప్పినందుకు మనలో చాలా మందికి అనుమానాలుంటాయి. ఆయన దేవుడు కాబట్టి అలా బ్రతికాడు, నేను యేసుక్రీస్తుని కాదు, నేనే అని ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడుకుంటాం. కానీ ఈ ధ్యానం చేసేటప్పుడు మనం మొదటిలో చెప్పుకున్నాం ఒక సీక్రెట్ ని, ఏంటంటే ఎవరైతే ఆయన పోలి నడుచుకోవాలనుకుంటున్నారో దానికి తగిన శక్తి ఆయనే ఇస్తారు. నువ్వు జస్ట్ నిర్ణయం తీసుకోవాలంతే. అలా ఉండాలని నిశ్చయించుకుంటే చాలు, మిగతా కార్యం అంతా ఆయనే చేస్తారు. కాబట్టి ఇదేం అసాధ్యమైన పని కాదు. ఇది జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టేకింగ్ ఎ డెసిషన్ అంతే. యేసుప్రభు చెప్పారు కదా, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును గనుక, అంటే తండ్రికి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని. సేమ్ విత్ అస్, మనతో కూడా ఇలాగే. మనం గనక ఆయనకి ఇష్టమైన కార్యం చేయాలని తలపెడితే ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయనే బలపరుస్తాడు, అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. కాబట్టి మనమేం అనుమానం పడక్కర్లేదు, లేకపోతే ఇదంతా మాటలతోనే జరుగుతుంది కానీ చేతల్లో జరగదులే అని అనుకోవాల్సిన అవసరం లేదు. నిజంగానే అలా బ్రతికిన వారు, మనుషులు బ్రతికిన వారు మన ఎదుట సాక్షులుగా ఉన్నారు చాలా మంది. మనం యేసుక్రీస్తుని ఎంత ఎక్కువగా చూస్తామో, ఆయన వాక్యాన్ని ఎంత ఎక్కువగా ధ్యానిస్తామో, ఆయనతో ఎంత సహవాసంలో ఉంటామో అంత ఎక్కువగా ఆయన కార్యాలను, ఆయన చిత్తాన్ని, ఆయన మనస్సును గ్రహించగలుగుతాం. ఇది గుర్తించాలి. అది గ్రహించినప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకుంటే తప్పకుండా పరలోకం అంతా కూడా మనకు సహాయానికి నిలబడుతుంది. కాబట్టి ఈ 5వ అధ్యాయం 19వ వచనం కేవలం యేసు ప్రభు తండ్రి మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే చూపించడం కాదు గాని దేవుని పిల్లలమైన మనము కూడా ఎవరిని చూస్తూ జీవించాలో బోధిస్తా ఉంది. తండ్రిని చూసి కుమారుడు జీవించినట్లే కుమారుని చూసి మనము బ్రతకగలగాలి. అప్పుడు క్రీస్తు చేసిన కార్యాలు మన జీవితాల్లో కూడా ప్రతిఫలిస్తాయి. ఆయన క్యారెక్టర్ మనలో డెవలప్ అవుతుంది. మనము మరి ఎవరిని చూసి బ్రతుకుతున్నాం, ఎవరిలాగా మారాలని ప్రయత్నం చేస్తున్నాం, మన దృష్టి అంతా ఎక్కడుంది, దేని మీద ఉంది, ఒక్కసారి ఆలోచించుకుందాం. ఒక రోజు మొత్తం మీద దేవుని మీద మన ఫోకస్ ని నిలిపి ఉంచాము. ఒక్కసారి ఆలోచించుకుందాం. రోజు మొత్తం మీద ఎవరి మీద మన దృష్టి నిలుపుతున్నాము,
ఆలోచించుకుని ప్రార్థించుకుందాం. ఎంతో ప్రభావం గల మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాం తండ్రి. యేసుక్రీస్తులాగా మేము బ్రతకలేము. ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చాడని మేము చాలా సార్లు అనుకుని చాలా వాటిని మా ఇష్టానుసారంగా బ్రతకడానికే ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఈ రోజు స్పష్టంగా మాతో మాట్లాడారు. మీరు క్రీస్తుని పోలి నడుచుకోవాలని తలంచుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను అని మీరు చెప్పిన ఈ మాటను బట్టి ప్రభువా నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాం. దీన్ని బట్టి మమ్మల్ని మీరు బలపరిచినందుకు మీకు వందనాలు. ఇంకా ఎవరైనా రెండు తలంపుల మధ్యలో ఉంటే దయచేసి వారికి సహాయం చేయండి. వారి తలంపులను స్థిరపరచండి. నిత్య జీవానికి అనుకూలంగా మా ఆలోచనలు, మా తలంపులు ఉండడానికి కృపచూపమని వేడుకుంటూ తండ్రి, దయచేసి ప్రతి విషయంలోనూ మీ సహాయాన్ని మేము కోరుకుంటూ ఉండగా అయ్యా, సత్యమైనదేదో, మంచిదేదో, నీ చిత్తమేదో గ్రహించి తెలుసుకుని నేను చూస్తూ బ్రతకడానికి మా పైన నీ కృపను కుమ్మరించమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.